పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, వారికి అన్ని విధాల న్యాయం చేస్తామని, పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి భరోసా ఇచ్చారు. కొండేపి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జాతీయ రహదారిపై ఐఓసీ ఎదురుగా ఉన్న దామచల సత్య కంపెనీ ఆవరణలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ప్రతినిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య మాట్లాడుతూ టీడీపీకి కంచుకోట కొండేపి అని అన్నారు. మంత్రి స్వామిని ఓడించేందుకు స్వయంగా జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారని అన్నారు. అయినా కూడా స్వామికే 3వ పట్టం కట్టారని అన్నారు. పెద్ద ఎత్తున సభ్యత నమోదు చేసిన నాయకులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, మండలాల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, వేలుపుల సింగయ్య, పోకూరి రవీంద్రబాబు, బొడ్డపాటి యలమంద నాయుడు, అనుమోలు సాంబశివరావు, చేరెడ్డి నర్సారెడ్డి, 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. సింగరాయకొండ మండల పార్టీ ప్రెసిడెంట్ వేరుకుల సంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. పనులు అలాగే మాజీ ఏఎక్స్ చైర్మన్ గొర్రెపాటి రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. మాజీ ఏఎక్స్ చైర్మన్ మాజీ ఎంపీపీ ఎర్రమూరు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ నాయకులు కడబాబు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. కొండరెడ్డి నియోజకవర్గ ఈ విస్తృతస్థాయి సమావేశం సభ్యత్వం నమోదు చేయించున్నాము. మన పార్టీ క్యాడర్ అందరినీ కూడా దానికి సంబంధించి మన ఆఫీస్కి సభ్యత్వం కార్డులు అలాగే ట్యాగులు అన్ని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉన్నాయి. అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఇది ముఖ్య ఉద్దేశం. అలాగే రాబోయే రోజుల్లో మన పార్టీని దిశానిర్దేశం తెలుసుకొని పెట్టుకోవడం జరిగింది. బాగా చేసినటువంటి మన కార్యకర్తలు ఐటీడీపీ అలాగే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రశ్న పత్రాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు ఎర్రమూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడుతుందని కోరుతున్నాం. వైసీపీ వాసనలు అధికారులు పోలేదు. ఒక్కొక్కటిగా మన నాయకులు బాబు గారు అయితే స్థానిక మన పెద్దలు అయితే ఒక్కొక్కటిగా వారిని తొలగించుకుంటూ మొత్తం పరిపాలన గాడిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆగిపోయినటువంటి వివిధ పథకాలని ఆచరణలో పెట్టడం, ఉదాహరణకి బీసీలకు అయితేమి ఎస్సీలకు అయితేమి మేము ఎంపీపీలుగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి గ్రామం నుంచి కూడా 10-15 మందికి లెక్కన మండలానికి పథకాలన్నింటినీ ఆపేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకుంటూ మొదలు పెట్టడం జరిగింది. అట్లాగే ఎస్సీలకు పారిశ్రామికవేత్తగా ఉండాలనే విషయాన్ని మనం ఉపయోగించుకొని మన కార్యక్రమ సందర్భంగా కోరుకుంటూ మన సభ్యత్వంలో కూడా నేను ప్రస్తుత ఇన్ఛార్జిగా మనం రేపు మనం సభ్యత్వం చేయించినప్పుడు కార్యకర్తలు చాలా తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసి మరిపూడి మండల పార్టీ నర్సారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కర్నూలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన మెంబర్షిప్ చేర్పించిన ఆ కార్డులు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి అవి మీ అందరికీ ఇచ్చే కార్యక్రమంగా పెట్టుకున్నాం. తర్వాత మనం ఒక 60 మందికి ఒకరిని ఓటర్లో నుంచి కలుసుకోవాలి. దీని మట్టికి ఈసారి మనం ఒకసారి అధికారంలో లేదు కాబట్టి మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోలేకపోతే మనం చేసాం కానీ సక్సెస్ఫుల్గా చేయలేదు. ఈసారి మట్టికి బూత్ కమిటీలు అధ్యక్షులు కానీ ఈ 60 మందికి ఒకటి కానీ మన అధికారంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాళ్ళని చూసి పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి, మండల ఎన్నికలు వస్తున్నాయి. ఈ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. కొంచెం అందరూ కార్యకర్తలు అందరూ మన నాయకులు అందరూ శ్రద్ధ పెట్టి ఈ 60 ఓట్లు దాని మీద ఒకరిని ఎన్నుకునే విధానంలో గట్టిగా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ మెంబర్షిప్లు కూడా ఈరోజు చూడటం జరిగింది. మెంబర్షిప్లు కూడా చాలా కృషి చేశారు మన కార్యకర్తలు. చేసి ఆన్లైన్లో కూడా నేర్చుకొని బాగా కృషి చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ అవకాశం ఇచ్చినారు. సీనియర్ నాయకులు తెలుగు రైతు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కడబాబు గారిని మీతో మాట్లాడవచ్చు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద ప్రాంతీయ పార్టీ పోటీ సభ్యత్వాలు నుంచి చేయడం ఒక రికార్డుగా అందులో చాలా గర్వపడాల్సిన విషయం. మన దగ్గర కూడా డీసెంట్రలైజ్ చేసుకొని బూత్ వారీగా ఫాలోఅప్ చేసుకుంటూ చాలా వరకు సభ్యత్వాలు చేర్పించడం జరిగింది.
ఇదేంటంటే ముందు కూడా ఇదే విధానంతో మన ఎలక్షన్స్ ఎలాగో ఫేస్ చేసాము, ముందు కూడా ఇదే విధానంతో మనం మన పని చేసుకుంటూ ఉంటే ఏ ఎలక్షన్ అయినా కూడా మనం ఫేస్ చేయడానికి సులభంగా ఉంటుంది. వినూత్నంగా ఏ పార్టీకి లేని విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం, యాక్సిడెంట్గా చనిపోతే మన కార్యకర్త, సభ్యత్వం ఉన్న కార్యకర్త యాక్సిడెంట్గా చనిపోతే ఇన్సూరెన్స్ కల్పించడం అనేది కేవలం ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అది మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారి కృషి వల్ల ఇది మన కార్యకర్తలకి ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించుకొని ముందు కూడా ఇదే విధంగా మనం బలంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ బాల వీరేంద్ర గారు, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మార్కెట్ బోర్డు శ్రీకాంత్ గౌరవనీయులు శ్రీ రామచంద్ర శర్మ గారు, అదేవిధంగా వేదికటువంటి గౌరవ పెద్దలందరికీ ముందు పెద్దలు చెప్పినట్టు మనం సభ్యత్వాలు పూర్తిగా అంటే ముందుగా కాకపోయినా కూడా నేరుగా ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి జీవితంలో చేసుకున్నాం. ఇప్పుడు 60 మందికి ఒక సభ్యులు గతంలో మనం చేసుకున్నాం, కొత్త కాదని అవి కూడా సభ్యత్వాలు ఏ విధంగా చేసామో అంతకంటే స్పీడ్గా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు మరి కూర్చొని అటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఆ 60 మందికి ఒక సభ్యులు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ విశ్వ సమావేశాన్ని చేసిన మన మినిస్టర్ గారికి, అదేవిధంగా జయలలిత మన అచ్చ గారికి, వేదిక మీద ఉన్న మన పార్టీ నాయకులకి, సీనియర్ నాయకులకి, ఇక్కడికి ఇచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ఈ సమావేశంలో నేను 2 నిమిషాలు మన నాయకుల దృష్టికి చూస్తూ ఉన్నాము. మన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనేది నా మైండ్లో వాస్తవం నా మైండ్లో ఉంది. మీరేమో దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు మీద జగన్ బొమ్మ ఉంది. దొంగ బొమ్మను 5 ఏళ్ళు చూసి మనం భరాయించలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు కూడా 9 నెలలు వస్తే జగన్ దొంగ బొమ్మ ఉంటే మనం భరాయించలేకపోతున్నాం. వాస్తవమైన కార్యకర్తలుగా మన పాస్ పుస్తకం మీద దొంగ బొమ్మ ఉంది. ఆ బొమ్మను ఎలా చూస్తామనేది 9 నెలల నుంచి మేము భరాయించలేకపోతున్నాం. మీరు ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం కార్యకర్తలుగా. ప్రతి రేషన్ కార్డు 10 రూపాయలు అయితే ఇంటికి మీరు అర్జెంటుగా ఒక మినిస్టర్గా మీరు చంద్రబాబు దృష్టికి మీరు తీసుకెళ్ళి ఆ 2 బొమ్మల్ని కంపల్సరిగా తొలగించాలనేది మేము నిర్ణయం చేస్తున్నాము. అది మీరు ఒక విమర్శగా మీరు భావించాలండి. గ్రామాల్లో ఉన్న పరిస్థితి మీ దృష్టి మేము జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా గెలిస్తే 3 సార్లు కూడా నేను మారేను, మీరు మారాలన్నారు. మనం మార్గం వస్తా ఉన్నాం, అయినా అక్కడ మారుతారుగా మా కారణాలేదనేది మీ దృష్టి మేము జరుగుతున్నాము. ఇక్కడ ఒక పరిపాలన చేసే విభాగంలో మీరు ఉన్నారు కాబట్టి మినిస్టర్గా ఉన్నారు, చర్చా గారు ఉన్నారు. మీరు మార్పు అనేది జగన్ చూసి మనం భయపడే రోజులు రాకూడదనేది మనం ఇప్పటి నుంచి మనం వేదికలు కానీ ఇలాంటి మంచి సమావేశాలు ఇస్తున్నాం. ఇలాంటి జీవనం గడపాలన్నా రాబోయే రోజుల్లో గతంలో మనం ఏ పథకాలు పెట్టామో ఆ పథకాలు ఈ ప్రజానికి మిగతా ఉన్న కేడర్ మొత్తాన్ని మనం వ్యతిరేకంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో మన ఎన్నికలకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక పెన్షన్ కావచ్చు నేను చూడలేము. ఎందుకంటే అది దొంగను చూడాలంటే మనకు స్నానం కావాల్సింది. కాబట్టి అవి నిర్మూలించాలని 9 నెలల కాలమైనా సరే మన ఖర్చు అయ్యేది 10 రూపాయలు. ఆ ఖర్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం భరాయించగలం. మన రేషన్ కార్డు తీసి మన గవర్నమెంట్ ఫోటో కానీ చంద్రబాబు ఫోటో వేసి మేము అందరూ తీసుకుని రెడీగా ఉన్నాం. అంతేగాని జగన్ కూడా మేము గవర్నమెంట్ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరు దయవుంచి ఆ సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు సక్రమంగా ప్రతిపాదించి రాబోయే 4.5 సంవత్సరాలు మీరు అలాంటి దొంగలు వల్ల రాజకీయాల్లోకి రాకుండా వాళ్ళు మనందరూ తొక్కాలని చెప్పేసి మీరు మనం ఎలక్షన్లో ఏమేమి చెప్పేసామో అవన్నీ ప్రజానికం చాలానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి విశ్వస్థాయి సమావేశంలో ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలో ఈ మన చార్ట్స్ వచ్చేసి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా కాస్ట్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మన సర్కారు వచ్చారు. చాలా ముఖ్య ఒక ఉద్యోగస్తులకి
ఐడి ఎలా వస్తుందో మరి కార్యకర్తలు కూడా ఈ హెల్త్ కార్డ్ అంటే ప్రమాదంలో ఎవరు చనిపోతే మరి ఇమీడియట్గా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం మన తెలుగుదేశం పార్టీ మరి ఈ విధంగా మేనిఫెస్టోల ద్వారా కానీ మనం తెలియపరిచారు. పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి అన్ని నియోజకవర్గాలతో సమన్వయ కార్యకర్తలు అయితే మరి ఎమ్మెల్యే గారి ఎన్నికలైన మరి భారీగా ఈ యొక్క కార్యకర్తల యొక్క ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా మరి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా మరి ఇన్ని కార్డులు మరి రావడం అనేది ఇది ఒక చరిత్ర ఈ పార్టీకి. మరి ఇంత కార్యకర్తలు ఒక పిలుపు ఇవ్వగానే రాష్ట్ర అధ్యక్షులు మరి అత్యధిక స్థాయిలో ఈ విధంగా మనం రాష్ట్ర కృషి చేయడానికి మరి ఈ సమావేశం ముఖ్యంగా గతంలో మనం సభ్యులు చేస్తున్నాము. ఆ సభ్యులు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నాము. చాలా గొప్ప పరిణామం. అలాగే మన నిధులు కూడా ఒక రకంగా బాగానే సభ్యత్వం చేపించారు. అలాగే ఎక్కువ చూస్తుంటే ఈ బూత్ కన్నా కూడా ప్రశంసాపత్రాలు వచ్చిన సాక్షిగా చెప్పారు. అయితే ఇందాక మిత్రుడు నాగేశ్వరరావు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నేను ఏకీవిస్తూ మొట్టమొదటిసారి ఇప్పుడు సార్ ఈ గ్రామ సచివాలయంలో ఆ సచివాలయ సిబ్బంది సార్ మొట్టమొదటి చేంజెస్ విషయం సార్. ఎందుకంటే అంత నిద్రపోతే గొడుగులు తప్పితే అక్కడ పనిచేసింది ఏం లేదు. నాకు తెలిసి ఎక్కడా 12 గంటల నిద్రపోవడం, గొడుగులు ఇవ్వడం, సెల్ ఫోన్ చూడటం అని తప్పితే అక్కడ పోయిన ప్రజలకి కనీస సమాజం కూడా సార్. ఇది టూ మచ్ సార్. ఇది మాత్రం కంపల్సరీ మనం మీ దృష్టిలో సార్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎస్పెషల్ నా నియోజకవర్గం మా మండలంలోనే ఎస్పెషల్ తగ్గేలా నా దగ్గర మా సచివాలయం తగ్గేలా దాంట్లోంచి గవర్నమెంట్ నుంచి ఆదేశం తప్పితే కనీసం వాడికి ఒక నాయకులు వీడికి చెప్పాలని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈరోజు వాళ్ళు పాత పంచాలని వాళ్ళు పాత పంచాలని పాత వాళ్ళతో మాట్లాడుకుంటే పాత చూస్తుంటే అసలు తెలుగు పార్టీ గెలిచింది తెలుగు పార్టీ రూఢీలో ఉన్నారే ఇక నాయకులు మనకి అసలు లేదు. వాళ్ళు నిద్రపోవడము, సెల్ ఫోన్లు, గోళీ ఇవ్వడం. అదేమంటే పెట్టకపోతారు క్యాంపు. మనకి క్యాంపులు ఎక్కడ చూడదు, క్యాంపులు ఏం చూడదు. పై అధికారులు ఎవరు మనకి చెప్పకూడదు. ఎండిఓస్ కూడా నాలుగు లేడు ఎండిఓ కూడా చెప్తున్నారు సార్. మొత్తం ఎస్ఐ సెంటర్ చేశారు మీరు. అసలు నన్ను అడిగితే సార్ పాతలో ఉన్నటువంటి ఈ సిబ్బంది కనీసం ట్రాన్స్ఫర్ చేసి లేకపోయారు. కనీసం మనకి వాళ్ళని ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మాత్రం కంపల్సరీ సార్. లేకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ కష్టం సార్. ఎందుకంటే వాళ్ళు అదే వాసన అదే పల్లె ఉన్నారు. మనకు సుప్రీం వాళ్ళ సుప్రీం కోర్టు మనకి నాకు ఎంతో తెలియదు. ఆ ఎండిఓస్ కట్టే ఉన్నారు వాళ్ళు కూడా. వీళ్ళు చెప్పేది వేరు. ఆ రెవెన్యూ కార్యదర్శి కానీ ఆ పంచాయత్ సెక్రటరీ కానీ అక్కడ అదే మొత్తం ఆల్ ఎంప్లాయీస్ మాత్రం సచివాలయ సిబ్బంది అలాగే ఉన్నారు సార్. దాని మీద దృష్టి పెట్టాను సార్. నేను ప్రిన్సిపాల్కి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ యువనాయకులు మన రామసర్ల సత్య గారికి, వేదికని అలంకరించిన మండల స్థాయి పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక చిన్న విషయం సార్, మన మండలంలో వచ్చేసి ఎక్కడైనా కూడా ఈ పింఛన్లు అనేది చాలా అడుగుతున్నారు సార్. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా అలాగే చాలా మంది నాయకులు అదే తీసుకొచ్చారు. వాస్తవంగా పింఛన్లు 50 సంవత్సరాలకి ఇవ్వాలని చాలా మంది నిలుపుకున్నారు సార్. అలాగే అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ కూడా మాకు ఏం కావాలంటే ఇంటి నివేశన స్థలం కావాలనేసి అడుగుతున్నారు సార్. అది ముఖ్యంగా అడుగుతున్నారు. మాకు ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మేము కోరుకునేది ఏంటంటే మా నియోజకవర్గంలో చాలా మంది కూడా ఒక్కొక్కళ్ళు 2 కుటుంబాలు 3 కుటుంబాల నుండి నేను నియోజకవర్గానికి సర్వేకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మన పార్టీని గెలిపించుకుంటాం, మాకు కావాల్సింది ఏమీ లేదు, ఒక ఇంటి నివేశన స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాల్సిందిగా కోరుకుంటున్నామని సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఇంటి నివేశన స్థలం ఇప్పించి ఇల్లు కట్టియాలని ఎస్టీకి కోరుకుంటున్నాను సార్. 4 పథకాలు ఇచ్చేసి చాలా మనకి మన చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు మనకి ఇన్స్టాల్ చేసుకోండి. మనకి ఇన్స్టాల్ టైంలో ఎవరైనా కావాలన్నా కానీ నాకు కాల్ చేయండి. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఈనాటి
కొద్ది నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచర్ల సత్య గారికి మరియు నియోజకవర్గంలోని 6 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఇక్కడ బహిర్గతం చేసుకోవడానికి మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. హౌస్ పెన్షన్స్ అని చెప్పేసి విడుదల చేయడం జరిగింది. అది నవంబర్ నుంచి చనిపోయిన వారికి వారి భార్యలకి హౌస్ పెన్షన్స్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నాము. ఆ పంపిణీ చేసే క్రమంలో వైసీపీ గవర్నమెంట్ లో సంవత్సరం నుంచి ఆగిపోయిన వితంతుల పెన్షన్దారులు మొత్తం అందరూ కూడా అడుగుతా ఉన్నాయి. దానికి సొల్యూషన్ గా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా నమస్కారం అదేవిధంగా దుర్గావతి ఇన్ఛార్జి మార్కెట్ బోర్డు చైర్మన్ మన సత్య గారికి మండలాధ్యక్షుడు విజయ్ కుమార్ ఈనాడు మరి మన ప్రభుత్వానికి సమర్పణ జరుగుతుంది. మరి ప్రభుత్వం రాబోయే ముందు మీరు అనేక కష్టపడ్డారు. నాకు ఈ 2 సంవత్సరాలు ఈ తొలి బాగుంటుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఎప్పుడు మనం మన ప్రభుత్వం ఎదుగుతుంది ఆ సైకో జగన్ ఎప్పుడు ఆలోచించారు. అలాంటి స్థితిలో మీరందరూ కష్టపడి ఒక మంచి ప్రభుత్వం తీసుకువెళ్తారు. మరి దానిలో భాగంగా ఈ రోజు ఇచ్చిన శాఖలో మరి మన చేసిన సభ్యత్వాలు ఆ సభ్యత్వాలు ఈ కుటుంబ సాధికార సంస్థలు ఆ గ్రామంలో సభ్యత్వంలో మాత్రమే సాధికారుతారు. సభ్యత్వంలోకి ఇవ్వడానికి స్టేట్ కమిటీ అయినా పార్లమెంట్ కమిటీ అయినా మండల కమిటీ అయినా గ్రామ కమిటీ అయినా ఏ కమిటీ అయినా సరే ఈ కుటుంబ సాధికారిగా ఉంటేనే రేపు ఏదైనా పదవుల్లోకి మనం చూసుకుంటామని చెప్పి మన ముఖ్యంగా చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. మరి ఈనాడు మన ప్రభుత్వం తర్వాత గత ప్రభుత్వము ప్రతి నెల ఓడిలోకి పోతే కానీ లోన్ తీసుకుంటే కానీ ఉద్యోగ జీతాలు కానీ ఉద్యోగ పెన్షన్లు కానీ ఏదైనా కార్యక్రమాలు కూడా ఆయన చేసేది. కానీ ఈనాడు 10 నెలలైనా సరే మన యొక్క బాబు గారు ఆయనకున్న పరిపాలన కక్షలో ఒక్క రోజు కూడా ఓడిపోకుండా మనకి ఎవరైనా జీతాలు వచ్చే కానీ పెన్షన్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఎన్ఆర్టీ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మన సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ మనకు రోడ్డు కావాలని చేస్తూ రోడ్డు వేస్తూ ఏర్పాటు చేయగలిగాం. ఆ విధంగా మరి నిన్న సెంట్రల్లో ఏదైతే ఒక సమతుల్యమైన బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ మన 8 శాతం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ముఖ్య మహిళ. అదేవిధంగా ఆ సమతుల్యమైన బడ్జెట్ ను నిన్న మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ చేసినప్పుడు మన ప్రయాణికులు గారు ఒక బడ్జెట్ ని వ్యవసాయం అన్నట్లు తీసుకెళ్ళవచ్చు విద్యాసంస్థ అన్ని సమతుల్యంలో పెట్టి ముందుకు వెళ్తాను. మరి ఆనాడు కార్పొరేషన్ నుంచి ఇస్తారంటే ఎవరో కూర్చోబెట్టాడు. ఇవాళ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ కి మనం పనులు చేయడానికి జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దానికి వెళ్తూ ఉన్నాము. దానికి అన్ని కూడా మనం తెలుసుకొని రేపు స్థానికంలో మనం ఏదైతే మన ఎన్నికల్లో ముందు వెళ్ళామో స్థానిక ఎన్నికల్లో కూడా అందరము ఐక్యతతో ముందుకు కలిసి స్థానిక సంస్థల్లో కూడా మనము జీరో సైకోజగన్ చూపించే రోజు మనమందరూ కూడా నిజమైన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ విరమించుకుంటున్నాం. కార్డు డిస్ట్రిబ్యూషన్ అలాగే సభ్యత్వాలు బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు, మన టీడీపీ యాప్ బాగా వాడినటువంటి వారికి ఫ్లాగ్స్, దాని అంతర్గతంగా కూడా ముఖ్యమైన ఉద్దేశం మళ్ళా మనం ఎవరికి మనకు చెప్పి ఉన్నారు KSS లో మనం నియమించుకోవాలి. దాన్ని మళ్ళా మన పార్టీ ఆదేశాల మేరకు మనం ప్రతి 60 ఓట్లకి ఒక KSS కుటుంబ సాధికారిక సాధనని నియమించుకోవాలి. మనకి ఇదివరకు కూడా మన స్వామి గారు సత్య గారి ఆదేశాల మేరకు మనం కొన్ని గ్రామాల్లో వేసుకున్నాం, కొన్ని గ్రామాలు వేయలేకపోయాం.
ఆ తర్వాత ఎలక్షన్ రావడం మనం దాన్ని ముందు తీసుకురాలేకపోయాం. ఈసారి ఖచ్చితంగా ప్రతి 60 మంది ఓటర్లని ఒక KSS ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క KSS లో మనం స్టేట్ పార్టీలో కానీ, జిల్లా పార్టీలో కానీ, మండల పార్టీలో కానీ, గ్రామ పార్టీలో కానీ ఎలాంటి పదవి ఉన్న అధ్యక్షుల నుంచి కార్యక్రమ కార్యదర్శి కానీ సభ్యుల వరకు ఎవరిని మనం కమిటీలు వేసుకోవాలన్నా ముందు ఈ KSS గా ఎన్నిక ఇవ్వాలి కంపల్సరీగా. దీన్ని కూడా మీ అందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా KSS అయి ఉండాలి. అలాగే 1 నుంచి 60 వరకు లేకపోయినా కానీ మనం ఎవరైనా అభ్యర్థులు ఆ బూత్ లోనే కంపల్సరీగా ఆ బూత్ లోనే KSS నియమించుకోవాలి. ఒకవేళ 100 నుంచి పైగా ఉన్నా కానీ చేసి 60లో పెట్టుకోవచ్చు. అది కూడా జాగ్రత్తలు చూసుకొని అందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ KSS గా మనం పెట్టే అభ్యర్థికి కంపల్సరీగా మన పార్టీ మెంబర్షిప్ కార్డు కంపల్సరీగా ఉండాలి. రాబోయే రోజుల్లో పార్టీ పదవులు కానీ, అలాగే మన పార్టీ తరఫున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదైనా పదవి రావాలి అంటే, అలాంటి అభ్యర్థత్వాన్ని మనం బలపరచాలంటే ఖచ్చితంగా ఆ బూత్ లో ఆ యొక్క అతను పనిచేసినటువంటి బూత్ లో ఖచ్చితంగా KSS గా నియమించబడి ఉండాలనేది మన స్టేట్ పార్టీ యొక్క ఆదేశాలు. వీటన్నిటి కూడా మన నాయకులు, మండల పార్టీ నాయకులు, అలాగే గ్రామ పార్టీ నాయకులు దీన్ని శ్రద్ధగా తీసుకొని ఇప్పుడు ఎలాగైతే సభ్యత్వాలు ఎంత శ్రద్ధగా చేశాము అలాగే ఈ యొక్క KSS కూడా పనిచేసే వాళ్ళని, అలాగే రాబోయే రోజుల్లో పార్టీకి ఉపయోగపడే వాళ్ళని ఖచ్చితంగా మీరు నియమించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసింది మన రాష్ట్ర మానిటరింగ్ బోర్డు చైర్మన్, యువ నాయకులు. మనకి అన్ని విషయాల్లో మన ముందుండి మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొండేపి నియోజకవర్గ విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్షులు వహించినటువంటి జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, మీ అందరూ మన్నలు పొంది రాష్ట్ర మంత్రిగా ఎదిగి మన ప్రీతమ నాయకులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న మన అబ్జర్వర్ స్వాములు గారికి, ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి గుర్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మన నియోజకవర్గంలో ఇంత పెద్ద మీటింగ్ మనం నిన్న అనుకొని ఒక ఫోన్ కాల్ తోటి పొలం పనులు ఉన్నా మీరు పార్టీ పైన ప్రేమతో, అలాగే మా పైన ఉన్న ప్రేమతో వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నేను పాదాలు వర్ణం చేస్తాను. ఈరోజు కార్యకర్తల గురించి కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నా. సుమారుగా కొండేపి నియోజకవర్గం 20-25 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నందుకు, అలాగే ఇక్కడ ఉన్న అందరి వయసు కంటే సగటు యావరేజ్ చూస్తే అందరికంటే చిన్నోటి నేనే. నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఆ మహానుభావుడు మన పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయులు గారి నియోజకవర్గానికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ఆయన వేసిన ఒక అభివృద్ధి బాటలు కానీ, ఆయన చూపిన బాటలోనే మేము నడుస్తూ రామచంద్ర అంటే ఒక బ్రాండ్ కాదు, అది ఒక బాధ్యతలాగా మీకు సేవ చేసి ఆ బాధ్యత కలిగించినందుకు మనస్ఫూర్తిగా మా పెద్ద ఆయనకు కానీ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉంది. చాలా మంది కార్యకర్తల్లో ఆవేదన, బాధ, ఇంకా ఏంటి మా పనులు కావట్లేదని, మాకు చేయాలని తపన, ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలని తపనతోటే పనిచేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఆర్థిక వ్యవస్థ చిన్న పిందన చేసి ఈరోజు ఒక్కో ఇంటిగా పేర్చుకుంటూ
అదేందో మన ప్రభుత్వం ఎప్పుడు వస్తే ఇటుగా ఫ్యాక్టరీలో సరిపోతా ఉంది, అతను వచ్చి కూర్చోడం సరిపోతా ఉంది. కాబట్టి మీరు కూడా ఒక ఎంతో ఆలోచించి కార్యకర్త మొహంలో చిరునవ్వు ఉంటేనే ఇక్కడ మేము ఆనందంగా ఉంటాం. మీరు ఎప్పుడూ నీరసంగా డిస్పోజల్ మధ్య ఉంటే మాకు చాలా బాధ వేదన. ఈరోజు ఈ నియోజకవర్గం చూసుకుంటే మనం కంటిన్యూగా తెలుగుదేశం ప్రభుత్వం మన ఇక్కడ ఒక 6 సార్లు మన తెలుగుదేశం పార్టీ 83 నుంచి చూసుకుంటే 6 సార్లు మనం మొత్తం 6 ఎన్నికల్లో మనం విజయకేతనం ఎగరడం జరిగింది. అందులో 2 సార్లు మన పెద్ద ఆయన, అందులో కూడా మన గౌరవ మంత్రి వర్యులు రికార్డ్ బ్రేక్ చేశారు 3 సార్లు. 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఈరోజు ఈ పొజిషన్కి వచ్చామంటే కష్టపడిన ప్రతి కార్యకర్త మొన్న ఎన్నికల్లో అమెరికాలో నుంచి కానీ అండమాన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓటు వేసినా వాళ్ళు ప్రేమతో ఫోన్ చేసి మనందరం గెలవాలని నిండు మనసుతో మన ఆశీర్వదించాం. కాబట్టి ఈరోజు మన స్వామి గారు మంత్రి గారు నేను చేయబడ్డారు. ఆ రోజు సాఫ్ట్వేర్ పిల్లలు అయితే పాపం ఉద్యోగాలు మొదలు పెట్టి వాళ్ళు కూడబెట్టిన డబ్బులు కూడా పాపం పార్టీ పండుగ మీ గ్రామాల్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి వాళ్ళ చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటికీ నా కళ్ళ ముందు కూడా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం, మన ప్రభుత్వం రావాలి, మన ఊళ్ళలో మన నాయకులు ఆనందంగా ఉండాలి. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు మన ఎలక్షన్లో ఎంత కంఫర్టబుల్ ఎలక్షన్ అంటే మా జీవితంలో అంత కంఫర్టబుల్ ఎలక్షన్ మనం ఎప్పుడు చూస్తామో లేదో నాకు చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ మీటింగ్ చెప్తే ఆ మీటింగ్ ఎవరు పొలాలు పనులు ఉన్నా కూడా మనం ఏ మీటింగ్ అయినా మనం మహిళా మీటింగ్ అంటే ఒకరోజు ముందు చెప్తే మహిళా మీటింగ్, ఒకరోజు ముందు చెప్తే ఎస్సీ మీటింగ్, ఒకరోజు బీసీ మీటింగ్, అన్ని మీటింగ్లో నాకు తెలిసి కొండే చేతిలో మన ఎలక్షన్లో మనం పెట్టినట్టు ఎప్పుడు పెట్టలేదు. మీరు కూడా మీటింగ్ అంటే విసిగిపోతారని భయంతో మీటింగ్ అంటే కూడా నాకు భయం వేసి పిలవాలన్నా కూడా అంత బాగా మనం కష్టపడ్డాం. చరిత్రలో కొండేపి నియోజకవర్గ చరిత్రలో 25,000 మెజారిటీ తోటి ఒక మంచి అభ్యర్థి. ఈరోజు ఈ నియోజకవర్గం చాలా ప్రయత్నాలు చేశారు గత ఎన్నికల్లో, మీకు తెలుసు తెలియకపోవచ్చు. ఏమైనా అసెంబ్లీలో స్వామి గారు ప్రతిపక్షంలో ప్రదర్శించిన తీరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, స్వామి అనేవాడు అసెంబ్లీలో నేను చూడబోతున్నాడు. అంత కసిగా చాలా మంది ప్రయోగాలు చేసి చివరికి ఒక డబ్బులు ఉన్న పెద్ద తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టాడు. ఆయన తిరిగి చూస్తే లాస్ట్ 2 రోజుల ముందే తప్పుడుగానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ మీరు రామచంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంగా కార్యకర్తలు ఆ రకంగా పనిచేయబట్టారు. కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా మనం ఉన్నాం. కానీ నా దగ్గరికి చాలా మంది 10 పనుల మీద వస్తే 2 చేయగలుగుతున్నాం, 4 చేయలేకపోతా ఉన్నాం. కొందరికి 9 అవుతున్నాయి, ఒక పని కాలేకపోతుంది. మీరు మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. దయచేసి నిస్సహాయ స్థితిలో మాత్రం ఉండబాకండి. ప్రభుత్వం వచ్చింది, ఆస్వాదించండి మన అధికారాన్ని, ఆనందపడండి. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. గడిచిన 14-19లో మన నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత మన మంత్రి స్వామి గారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే సెటిల్ అవుతా ఉంది. కేంద్రం ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొండేపి నియోజకవర్గానికి ఏది అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఆయనే మీకు ఉదాహరణ. ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి ఒక్కసారి గెలిచింది. 83 ఫస్ట్ టైం గెలిచింది కోటేశ్వరరావు గారు. ఆ నియోజకవర్గం ఎంచుకొని ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో 92,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడంటే
అది అక్కడ కమిట్మెంట్. ఓడిపోయానని చెప్పి నియోజకవర్గం మారలా. చాలా మంది చెప్పారు, నేనే చెప్పాను, ఎందుకన్నా భీమిలి వెళ్ళన్నా అని చెప్పాను. ఉత్తరాంధ్ర భీమిలికి వెళ్ళన్నా బ్రహ్మాండంగా ఉంటుంది, మనకు ఉత్తరాంధ్ర కావాలి, సమస్య లేదు, మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తాం, మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మనందరికీ అసాధ్యంగా కూడా ఈరోజు గెలిచే చూపించారని చెప్తే అది మన నెక్స్ట్ మన భావితరాల నాయకుడు లోకేష్ గారిని కూడా మీ అందరికీ సర్వమయంగా తెలియజేస్తాం. ఈరోజు కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పెట్టి 42 సంవత్సరాలు 43 ఈరోజు ప్రాంతీయ పార్టీలో ఒక్క భారతదేశం మీద మొత్తం చూసుకుంటే 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, బెంగాళూరు. చితికిపోతున్న పరిస్థితుల్లో కూడా ఇంత బలంగా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సభలో నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ మా పనులేం కావట్లేదు, ఏంది ప్రభుత్వం చదువుకోవచ్చు, కానీ మీరందరూ గమనిస్తే ఈ 9 నెలల్లో ఆనందంగా టీవీ చూడగలుగుతున్నావా లేదా? గతంలో టీవీ పెట్టాలంటే పిల్లల ముందు భయం వేసేది, ఏం బూతులు రానాయన అని. ఈరోజు ఒక్క బూతు లేదు, లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకోగలిగాం, ప్రజలందరూ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు. అందుకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడిప్పుడే నేను చేస్తున్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా నాకు కొన్ని విషయాలు ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కొంచెం ఓపికగా ఓపిక ఉంటే ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఓపిక తోటి ఆ రోజు మన నాయకుడిని 52 రోజులు జైల్లో పెడితే మనం ఎంత ఓపికగా మనం సంఘీభావం తెలిపాం. ఈరోజు ఆయనకున్న ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా కూడా ఆయన జైల్లో పెట్టినప్పుడు అన్ని దేశాల్లో సంఘీభావం చెందిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు భవిష్యత్ కొండేపి నియోజకవర్గం చాలా బాగుంటుంది. పరిశ్రమలు కూడా మేము స్వామి గారితో కూడా అందరు మంత్రులతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా ఈ రిలయన్స్ ఉంది, బయో కనిగర్ దగ్గర పెట్టింది, బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా పవర్ది. మన దగ్గర కూడా ప్రపోజల్స్ మొన్నే గౌరవ మంత్రివర్గ రవి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది కూడా మనకి ఎక్కడ కౌలు రేట్లు తక్కువ ఉంటే అక్కడ ఆ ప్లాంట్ వైబిలిటీ ఉందని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా మన నియోజకవర్గంలో కూడా 2 ప్లాంట్లు కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అవి కూడా వస్తే మన నియోజకవర్గం కూడా ఎంప్లాయ్మెంట్స్ కూడా బాగుంటుంది. అలాగే మన పాకల బీచ్ కూడా టూరిజం బీచ్ గా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. చాలా ఇంకా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోమన్నారు. అది కూడా ఒక లెదర్ ఇండస్ట్రీ కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మన ఎల్డర్స్ కోమా ఈ కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. ల్యాండ్ కనుక దొరికితే తప్పకుండా అది కూడా మన కాన్స్టిట్యున్సీలో పెట్టడానికి కూడా ఎక్కడ రాజ్యం లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు జనరల్గా అర్థం ఉంటుంది, అర్థంలో మీరు మొబైల్ చూసుకుంటే ఇప్పుడు మా మొబైల్ ఉంటే నవ్వుతే నవ్వునట్టు కనపడతాం, సీరియస్ ఉంటే సీరియస్ గా కనపడతాం. అట్లా మొత్తం పాల్గొంటారనుకో మొక్కలైతే అందులో కోపం మొక్క అది కూడా ఉపయోగపడుతుంది. శత్రువు మీద పోరాటానికి కూడా కోపం మొక్క కూడా అంత పనికొస్తుందో సత్య కూడా అలా ఉపయోగపడుతుంది కూడా వీటిని తెలియజేస్తాం. ఈరోజు ఇంకొకటి, ప్రతి ఒక్క కార్యకర్త ఆనందం ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ మన ప్రభుత్వాన్ని కానీ మన మంత్రి గారిని కానీ మాకు ఇది చేయట్లేదు, సత్య మాట్లాడలేదు ఇలా అనుకోబాకండి. కేవలం మీకు పనిచేయాల్సిన తపన మా పైన ఉంది. మీరు ఎంతో కష్టపడితేనే మేము ఈ పొజిషన్లో ఉన్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినా హ్యాపీగా ఆనందంగా చిరునవ్వుతో మీరు పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయమే కామేపల్లిలో 1,75,00,000 గౌరవ మంత్రివర్యులు మన బాలికల హాస్టల్ బిల్డింగ్ ఈరోజు భూమి పూజ చేసి వచ్చాం. వీలైనంత వరకు ఈ నియోజకవర్గం ఎక్కడ రాజీ లేకుండా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మనకి పనిచేస్తారు. కానీ మంత్రులు బాగానే ఉన్నారు, ఇందాక చాలా మంది చెప్పారు సార్, ఆఫీసర్సే బాగాలేరని. ఇది మాత్రం వాస్తవం, దీన్ని మేము ఏకీభవిస్తా ఉన్నాం. ఇంకా ఆఫీసర్స్ ఎవరు కొంతమంది ఉన్నారు. నేను 2 మండలాల్లో రివ్యూ పెట్టా, పొంగలూరు మరిపూడి. చిన్న చిన్న సమస్యలు వాళ్ళ రైతులు ఆన్లైన్ ప్రాబ్లమ్స్, అవి కూడా ఎంఆర్ఓలకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి మన 22A మన నియోజకవర్గంలో ఎక్కువ అసైన్ 22A ల్యాండ్ 100 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్ ఉంటే ల్యాండ్ మొత్తం ఎండోమెంట్లో పెడుతున్నాము. ఆ సమస్య కూడా చెప్పడం జరిగింది. త్వరలో మన సింగరాయకొండ మండలానికి కూడా ఆ పరిష్కారం కూడా చేయబోతూ ఉన్నారు. ఏదైనా మీరు ఆనందంగా ఉండాలనే మాకు తప్ప తప్పకుండా బహుశా భారతదేశంలోనే ఎవడు ఉండడేమో పోటీ చేయకుండా రాజకీయాల్లో ఇంత ఖర్చు పెట్టినట్టు ఏం చెప్తే ఎవరు అనుకోండి. కేవలం పెద్ద ఆయన చూపించాడు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరు నా పేరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయను. మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఈ సత్య ఎప్పుడు చేయకూడదు కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడున్నా ఒంగోలులో కూడా మంచి ఆఫీస్ పట్టుకున్నాం. హ్యాపీగా రండి, ఏ పనున్నా ఒంగోలులో రండి, ఖమ్మం ఆఫీస్లో కూర్చోండి, మీ ఖమ్మం కాఫీ తాగండి, హ్యాపీగా వచ్చిన పనులు చూసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. అలాగే అదే మన కంపెనీ దగ్గర మీరు అందరూ వచ్చారు కాబట్టి మన స్వామి గారు కూడా క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకోబోతా ఉన్నాడు. ఏ ఆఫీసర్ వచ్చినా పిలిపించి మీకు పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 9 నెలలు మన స్వామి గారు కూడా శాఖ పెద్ద శాఖ మంత్రి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా వైజాగ్లో ఉంటాం. కొంత అవైలబిలిటీ లేకపోయినా కొన్ని పని ఒత్తిడి వల్ల ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఉన్నాం. చిన్న చిన్న తప్పులు మా సైడ్ నుంచి కూడా ఉంటాయి, కానీ మా మనుషులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే ఒక ఆశతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందడుగు వేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మీ గ్రామంలో చెప్పిన ప్రతి పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కూడా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గం లోకేష్ అన్న ఒకే ఒక మాట చెప్పాడు, నువ్వు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ కమిటెడ్ సోల్జర్ అన్నాడు. అదే భావంతో కూడా నేను పనిచేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకొండగా ఉండాలని, అలాగే మీరు ఎవరి దగ్గరికి నేను పని చేసుకుని మీకు అందరికి పని అయితే ఫస్ట్ ఆనందపడేది నేనే. మన కార్యకర్త ₹1 వస్తుందంటే ఆనందపడేది మేమే. కాబట్టి వీలైనంత త్వరగా ఏ పని ఉన్నా అది ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే కలెక్టర్ చెప్పాలి, అదే ముఖ్యమంత్రి చెప్పాలి. కాబట్టి వాళ్ళ పనిలో ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ డిసిప్లైన్ గా తెలుగుదేశం పార్టీ కొండేపు నియోజకవర్గం ఒక క్రమశిక్షణ పార్టీ. సత్యాకి ఇప్పుడేమి గోల్డ్ మెడల్ చూడాల, మీ హృదయాల్లో ఒక మంచివాడు సత్య మనోడు అనే ఒక ముద్ర ఉంది. దాన్ని మాత్రం చెడపలేకుండా నేను పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. మన నియోజకవర్గం నుంచి 50,000 సభ్యత్వాలు చేశాం. కానీ ఒక 1,00,000 సభ్యత్వాలు అవుతాయి అనుకున్నాం. కానీ మీరందరూ అప్పుడు టైం అంతా పొలంలో ఉండడం వల్ల మనం కొంచెం వెనకబడి ఉన్నాం. ఏం పర్లేదు, తప్పకుండా ఈరోజు మన నియోజకవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మన స్వామి గారు కూడా 4 సార్లు మీ మన్నలు పొందాడు. తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సభ్యులమే. ఇక్కడ ఒకే ఒక వర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఇక్కడ మనందరం జెండా తెలుగుదేశం పార్టీ జెండా మన నీడ. కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మంచి ధైర్యం ఇచ్చేటి ప్రసంగానికి ముందుగా సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సత్య గారికి కొండేపు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున
సత్య గారు అలాగే మన మంత్రివర్యులు స్వామి గారికి మేమందరం కూడా మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన సూచనలు తీసుకొని మీకు ఎప్పుడు వెన్నంటి ఉంటామని, మీతో పాటు నడవడానికి మేము ఏ విషయంలో వెనకాడమని మరొకసారి తెలియజేయడానికి మీ అందరూ కూడా కర్తానుభవంతో ఈ విషయాన్ని ధృవీకరించాలని కోరుకుంటున్నాను. తర్వాత మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ స్వామి గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి సందేశం కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ మన యువనాయకులు రామచంద్ర సత్య గారికి, పరిశీలనలో రాములు గారికి, వేదిక అయినటువంటి నల్లపల్లి ప్రెసిడెంట్స్ నరసారెడ్డి గారికి, సింగయ్య గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ యనమల శ్రీనివాసరావు గారికి, జయగర్ సంఘ అధ్యక్షులు నాయుడు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ హోదాల్లో చాలా ఆలస్యంగా మనందరం కూడా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలైంది, ప్రభుత్వం ఏర్పాటైంది, తర్వాత ఒకసారి అయితే మనం రెండుసార్లు చూస్తున్నాం. మిగతా సారి కలుసుకున్నా జనవరి ఫస్ట్నో 15 రోజులనో లేకుంటే ఏదన్నా ఫంక్షన్స్ వెళ్ళినా కానీ ఈ విధంగా నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేసింది సత్య గారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సత్య గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట్లో నాగేశ్వరరావు గారి చెప్పిన విషయాలు ఒక నాగేశ్వరరావు గారిలోనే కాదు, రాష్ట్రం అంతా ఉన్నటువంటి అసంతృప్తి, అది ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకున్న విషయమే. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. కాకపోతే ఏ పని చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది. ఒక సమర్థ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అప్పును పూడ్చుకుంటూ పనులు చేస్తున్నాం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క హామీ అమలు పరుస్తూ అప్పులు పూడుస్తూ వస్తున్నారు. ఈరోజు కొత్త రేషన్ కార్డు అడిగారు. ఈ రేషన్ కార్డు మానేసారే కొత్తది ఇవ్వాలి. కొత్తది ఇవ్వాలంటే ప్రింటింగ్ అని కాదు, ప్రభుత్వం రకరకాల ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డే ఇవ్వాలా, ఓన్లీ రైస్ కార్డు ఇవ్వాలా, మల్టిపుల్ పర్పస్ కార్డులు ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటితో బేస్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాలకు పాటు ఇవ్వాలా, ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇస్తారు. కాకుండా నీకు ఇచ్చిన కార్డు బయట పడిస్తే దేనికైనా పిల్లలు చదువులకు కావచ్చు, ఏదైనా పథకాలు కావచ్చు, అప్లై చేయాలి, రేషన్ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసాం కొన్ని సచివాలయాల్లో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని తొలగించే అధికారులు చర్య తీసుకున్నాం. ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా చోట్ల వాల్ పోస్టర్లు, సింగిల్ పోల్కి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. మీరు ఎవరో కూడా మా గ్రామంలో ఇది ఉంది తొలగించమని చెప్పి అర్జీలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే అధికారులకైతే ముఖ్యమంత్రి చెప్పారు, కలెక్టర్ ద్వారా మేము చెప్పాం, కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో పోతే పోతున్నాయి. నా డిపార్ట్మెంట్లో సంస్థ స్కూల్లో పోతే మాజీ ముఖ్యమంత్రి చిక్కాలు ఉన్నాయి. నేను రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా కూడా మన నేపాల్ వెళ్తే అక్కడ ఉన్నాయి. అంటే అధికారులు ఆ నిర్లక్ష్యం ఏమన్నమాట వాస్తవం. దీనికి సంబంధించి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎలాంటి ఏదైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే స్పెసిఫిక్ లిస్ట్గా కూడా, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏముందో కూడా తెలియదు. ఉత్తర్వులు ఇచ్చారు, తీసేసారంటారు. ఒక స్కూల్లో తెలియదే ఒక ఫోటో తెలియదేమో 10 ఫోటోలు బయటపడేసారు. మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు, క్యాలెండర్లు, ఇవన్నీ కూడా. అందువల్ల నాగేశ్వర గారు చెప్పింది పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. రెవెన్యూ సంస్కరణ తీసుకొస్తున్నారు. ఆ రెవెన్యూ సదస్సు కూడా ఒకసారి మన దగ్గరే పెడతాం. సత్య గారు నేను ఇద్దరు కూడా అందుబాటులో లేని వల్ల అది ఇక్కడ వాయిదా పడి విజయవాడలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పాస్ పుస్తకాలను రద్దు చేసి పూర్తిగా రాజముద్రతో ఉండే పాస్ పుస్తకాలు, రాజముద్రతో ఉండే రేషన్ కార్డులు మన ప్రభుత్వం రాబోయే కొద్ది నెలలో ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం కాకుండా
మామూలుగా నాగేశ్వరరావు స్వేచ్ఛలు కాబట్టి నేరుగా చెప్పాడు, కొంతమంది చెప్పలేదు. ప్రభుత్వం మాత్రం మారుస్తున్నారు, తీసేసి వెంటనే కొత్త కార్డు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొన్ని వేయి వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసినటువంటి ప్రామిస్లు అమలు చేశాం. 3000 మనం పెన్షన్ కూడా 30 రూపాయలు పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు, మీకు తెలిసిందే. 70 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 200 వాళ్ళ ప్రభుత్వాలు చేస్తే 2000 చేసింది మనమే. వికలాంగుల పెన్షన్ కూడా 500 నుంచి 1500 చేసిన కూడా మనమే. 500 చేసింది 1500 చేసిన కూడా మనమే. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు 1వ తేదీ వెళ్ళమన్నారు పెన్షన్ల పంపిణీకి. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది పెన్షన్ బాగుంటుంది దగ్గర పంచుకున్న చేతులు? మొత్తం మీద చూసాక 20 చేతులు వేసినాయి. 20 చేతులు వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారంటే అవతల పల్లికి మనం పోయించేది అని అంటారు. నువ్వు వద్దన్నా కాదన్నా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2000ని 4000 చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో వచ్చిన 3000 అన్నాడు, 2 సంవత్సరాలు 250 పెంచాడు, ఆ తర్వాత ఇంకో 250 పెంచాడు. ఎన్నికల ముందు 2020 జనవరి నుంచి 3000 చేశాడు. మనం 2020 మార్చి నుంచి 4000 ఇచ్చాం. ఆయన ఇచ్చింది జనవరి ఫిబ్రవరి 2 నెలలే. మనం 10 సార్లు చేస్తే వాళ్ళ మనసులో ఆలోచన కలిగించాలి. మనకుంది 60 నెలలు. 60 నెలల్లో పెన్షన్ మొదలుపెట్టి 3 నెలలు అయిపోయింది. ఇంకా లాస్ట్ 3 నెలలు కూడా మనకి ఇంకా 48 నెలలు ఉన్నాయి. గట్టిగా 48 సార్లు మీ ఇంటికి డబ్బులు ఇచ్చాం అంటే నేను మీ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, సొసైటీ ఎలక్షన్ కావచ్చు, 10 సార్లు 40 వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి కలిగి అనేది ఆయన ఆలోచన. వాడి ఇంటికి బాబా నేను చూడను కాబట్టి ఎలా అనేది కరెక్ట్ కాదు. దాని పేరు పేదల సేవలో ప్రభుత్వం పెట్టాడు. మీరు గమనిస్తున్నారు, నేను ఎక్కడున్నా ఇల్లున్నా కానీ ఉదయాన్నే ఆ ప్రోగ్రాం చూసుకొని సాయంత్రం వెళ్ళిపోతున్నాను. రెండోది 3వ శనివారం పెట్టారు. ఈ 2 కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొన్నారు. ఇది స్వర్ణాంధ్ర ఆయన బాబు గారి లక్షణ సంకల్పం. ఒకప్పుడు చేశారు, పచ్చదనం పరిశుభ్రత క్లీనర్ రకరకాల పేరు పెట్టారు. కానీ 1వ తారీఖు పేదల సేవలో బూత్లు ఉన్నాయి. మనకి బూత్ కమిటీ అధ్యక్షులు కమిటీ ఉన్నాయి, యూనిట్ ఉన్నాయి, క్లస్టర్ ఉన్నాయి, గ్రామ పార్టీ ఉంది. మా గ్రామంలో ఎన్ని పక్కన గ్రామాల్లో 34 ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రీజన్ పంచుకున్నారు అని చెప్పడం కూడా మానేశారు. రేపు ఊర్లో 8 గంటల పెన్షన్ వస్తున్నాడు, ముద్దులేమో పంచుకొని చెప్పారు, వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. మన వాళ్ళు తెలియదు, వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారి కోరిక, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు 2 రోజులు పాల్గొనంటే మీరు రావట్లేదని అంటారు. మీరు ఒకసారి చూసుకుంటే 1వ తారీఖు నా డేట్ చూసుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా ప్రతిరోజు నేను ఎక్కడో చోట పాల్గొన్నాను. ఎందుకంటే మన 2 మాటలు ముఖ్యమంత్రి గారు చేసే కష్టాలు చెప్పాలి, ఆ బాధ్యతని జనాలకు తెలియజేయాలి. ఈరోజు వార్త వస్తుంది, తెల్లవారి పేపర్లో ప్రతిరోజు వార్త వస్తుంది, ముఖ్యమంత్రి గారు చేసే మంచితనం మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో ఇక్కడ విరివిగా పోతూ ఒక్కొక్కరు 40 గ్రూపులు పెట్టగలరు. ప్రతి ఒక్కళ్ళు పెన్షన్ గ్రూపుల్లో పెట్టండి. అంటే మనం కొన్ని విస్మరిస్తున్నాం. కాకపోతే కొంత ఏంటంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. గత 5 ఏళ్ళలో వాళ్ళు దోపిడీ చేశారు, ఆర్థికంగా నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో బాగా ఇబ్బందులు పెట్టారు. 8 నెలలు 9 నెలలు 10 నెలలు అవుతుంది. మన ప్రభుత్వంలో మనం కూడా ఆర్థికంగా స్థిరపడేదని బాగుంటుంది. అది వాస్తవం, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం బాగుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన కొద్ది నెలలే ఇచ్చిన సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందాకే చెప్పి అప్పు తీర్చుకుంటూ కొత్త పథకానికి వెళ్తున్నారు. ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు అప్పులు పుడుతూ ముందుకు వెళ్తున్నారనే విషయం మేము తెలియజేస్తున్నాం. రెండోది, రేపు ఫోటోస్ అక్కడ నాశనం గారి చంద్రబాబు నాయుడు కూడా వదులుతారా, ఏ వాటి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలా. ప్రభుత్వం చక్రాలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కొత్త పెన్షన్లు వస్తున్నాయన్నారు. అంతకుముందు వాళ్ళు కొత్త ఏదంటే వచ్చే నెలలో పెన్షన్ పెట్టేసేవాళ్ళు. ఆ 2 రోజులు మాట్లాడగానే మనం మాట్లాడాలా. 3 నెలల వరకు వాళ్ళు ఎక్కడ పోయినా పెన్షన్ మనం ఇస్తున్నాం. అది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పుకుంటేనే అరే కొన్నిసార్లు హైదరాబాద్లో ఉండి నెల వచ్చేవాడు నీకు 2000 పెన్షన్ డబ్బులు మిగిలి మేము 3 నెలలకు ఇప్పిస్తున్నామని చెప్తున్నారు. ఇంకోటి
దివ్యాంగులు ఎవరైనా ఉంటే స్కూల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేరుగా ఇస్తున్నాం. వాళ్ళ హాస్టల్ నుంచి ఇంటికి రాకుండా వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ చదువుకున్నా మద్రాసు ఉన్నా వాళ్ళ అకౌంట్ డబ్బులు పంపిస్తున్నారు బ్యాంక్స్. చాలా మంది మనకు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చి బాబు ఈ విధంగా కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,